అండి. ఈ రోజు మన కథ పులిగిలి. చాలా మంది అడిగారు ఈ స్టోరీ కోసం. కథలోకి వెళ్ళిపోదామా? రుద్రయ్య ముత్యాలమ్మ అని దంపతులు ఉంటారు. ఒక రోజు ముత్యాలమ్మ రుద్రయ్యని అడవికి వెళ్లి విస్తల కోసం ఆకులు తీసుకొని రా అని చెప్తుంది. సరే అని తన అడవులకు వెళ్తారు. అక్కడ చుట్టూ చూస్తారనమాట విస్తల కోసం. ఇంతలోగా రాజ సైనికులేమో ఒక గజ దొంగని వెంట పెట్టుకుని వస్తూ ఉంటారనమాట. ఆ రాజ సైనికుల్ని చూడగానే రుద్రయ్యకి చాలా భయం వేసి అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. రుద్రయ్య పరిగెడుతూ ఉండగా గజ దొంగ రుద్రయ్య కాలుకు అడ్డంగా వచ్చేస్తాడనమాట. ఇంతలోగా సైనికులు వచ్చి గజ దొంగని పట్టేస్తారు. రాజు దగ్గరికి ఆ గజ దొంగని రుద్రయ్యని ఇద్దరిని తీసుకువెళ్తారు. రాజుకి చెప్తారు, ఈ రుద్రయ్య వల్లే మనకి దొంగ దొరికారు అని చెప్తే రాజు రుద్రయ్యకి ఉద్యోగం ఇచ్చి సత్కరిస్తారు. రాజుకి ఒక గొర్రెల మంద ఉంటుంది. ఆ గొర్రెల మందలోకి రోజు ఒక పులి వచ్చి ఆ గొర్రెల్ని తింటూ వెళ్ళిపోతుంది. రాజు రుద్రయ్యకి ఒక పని అప్పగిస్తాడు. ఆ వచ్చే పులిని నువ్వు ఎలా అయినా పట్టుకోవాలి అని. రాజు ఆదేశం మేరకు గొర్రెల మంద దగ్గరికి ఒక రోజు రాత్రిపూట రుద్రయ్య వెళ్తాడు. వెళ్ళేసి ఏ పని లేదు ఏమీ లేదు, నేను ఒక మంచి బలంగా ఉండే గొర్రెను ఒకటి తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నేను మరి పనులు చేయను అనుకుంటాడు. ఆయన పులుంటే నాకేంటి, అది పులైతే నేను దాన్ని తలదన్నే గిలిని అంటాడు. రుద్రయ్య మాటల్ని ఆల్రెడీ గొర్రెల మందలో ఉండే పులి వింటుందన్నమాట. ఒక మూల కూర్చోపోతుంది భయంతో. అమ్మో, గిలి అంటే నాకంటే ఒక పెద్ద జంతువేమో అనుకొని భయంతో కామ్గా కూర్చుంటుంది. ఇంతలోగా చీకట్లో రుద్రయ్య గొర్రెల మందలోకి వెళ్ళి ఇలా తడిమితే ఒక దిబ్బగా కనిపించే ఒక గొర్రెని పట్టుకొని దాని మెడకి తాడు చుట్టేస్తాడు. చుట్టేసి దాన్ని తీసుకొని తన మెడలో ఇలా వేసుకుంటాడు అనమాట. తీరా చూస్తే తన మెడలో వేసుకునేది పులే. కానీ రుద్రయ్యకి ఆ విషయం తెలీదు. పులి కూడా తను పట్టుకుంది గిలి అనుకుంటది. అందుకే కామ్ గా ఉంటది అనమాట భయంతో. పులిని తన ఇంటి దగ్గరే ఉండే ఒక కర్రకు కట్టేసి తన భార్యకి దీపం తెమ్మంటాడు. తను ఎంత బలమైన గొర్రెని తీసుకొచ్చాడో చూద్దామని. తన దీపం తేగానే పులిని చూసి ఇద్దరు భయపడి పారిపోతారనమాట. ఇంతలో పులి కూడా వాళ్ళిద్దరిని చూసి కోపంతో గాండ్రిస్తుంది. కానీ గాండ్రించిన ఏం చేయగలదు, ఇంక దొరికిపోతుంది. మళ్ళీ రుద్రయ్యకి అదృష్టం వరిస్తుంది. రాజు అనుకుంటాడు రుద్రయ్య మంచిగా పట్టాడు పులిని అని చెప్పి తనకి సైన్యానికి అధికారిగా చేస్తాడు. రుద్రయ్యకి సైన్యానికి అధికారిగా అయ్యాక రుద్రయ్య ఇంకేమేం పనులు చేశాడో నెక్స్ట్ రీల్ లో మొత్తం ఉంది చూడండి. థ్యాంక్ యూ.